చేస్తాం అలా చాలు కాపాడు అలా మామ మాకు ఎందుకు బాగా కట్టేవాడు మా సార్ అదేది వాయిస్ మాట్లాడి ఓకే సార్. బషీర్పల్లి అనేది ఒక మారుమూల తండ. ఇక్కడికి ఈ రోడ్ అనేది గిరిజనుల కళ. అలాంటి మారుమూల గ్రామాల్లో గిరిజనులు ఏదైతే ఆశించారో ఇన్ని రోజులకెళ్ళి కూడా రోడ్డు లేకుండా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలోని ప్రభుత్వంతో మాట్లాడి ఈ గిరిజన తండాలు మారుమూల రోడ్లకు ప్రతిపాదన తీసుకొచ్చి పంపడం జరిగింది. ఈ రోడ్ల పనులు కూడా కాంట్రాక్టర్లు పనులు చేస్తూ ఉన్నారు. ఇంకా ముందు కూడా దాదాపు ఒక 200 కోట్ల రూపాయల రోడ్డు జగిత్యాల నియోజకవర్గానికి మంజూరు ఇస్తా అని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పారు. అట్టి పనులు కూడా ఒక పద్ధతి ప్రకారం కొత్తగా ఒక హ్యామ్ అనే ఒక మాడ్యూల్ వచ్చింది. దానికి అనుగుణంగా 15 సంవత్సరాల వరకు కూడా కాంట్రాక్టరే మెయింటైన్ చేస్తూ ఉంటారు. 3-4 ఏళ్ళు కాగానే ఏదైనా రంధ్రాలు వాడు లేచిపోవడం అనేది ఉన్నా కానీ ఇంట ఎట్లయితే కరీంనగర్ హైదరాబాద్ రోడ్డు వాళ్ళు హెచ్కేఆర్ వాళ్ళు చేస్తుంటారో అదేవిధంగా ఈ రోడ్లన్నీ కూడా మళ్ళీ మెయింటైన్ చేస్తారు. అలాంటి పద్ధతిని గౌరవ ముఖ్యమంత్రి గారు మన రాష్ట్రంలో ప్రవేశపెట్టారు. నాకు తెలిసినంత వరకు కూడా చాలా పెద్ద కాంట్రాక్టర్ హైవేలు చేసే కాంట్రాక్టర్లు వచ్చినట్టు తెలిసింది. దాని ద్వారా చాలా రోడ్లు లింగాపూర్, కొత్తపేట, మూటపల్లి, కొత్తపేట, భూపత్పూర్ రోడ్డు, తాట్లవాయి, కట్కాపూర్, తాట్లవాయి, లింగాపూర్ ఈ రోడ్లన్నీ ఇట్లా చెప్పుకుంటూ అయోధ్య, అల్లీపూర్ ఈ రోడ్లన్నీ కూడా ఉన్నాయి. అట్లనే చెర్లకొండాపూర్, మైతాపూర్ రోడ్డు కూడా దాదాపుగా పూర్తి కావస్తున్నాయి. ఈ రోడ్లన్నీ కూడా నిరంతరం పర్యవేక్షిస్తూ పూర్తి చేయించే ప్రయత్నం చేస్తానని చెప్పి కూడా తెలియజేస్తాను. ప్రజలు కూడా చాలా నాయకులు చాలా సంతోషంగా ఉన్నారు. చాలామంది అన్నప్పుడు అదే చెప్తా ఉన్నా, పనులతోటే ఈ ప్రశ్నలకు జవాబు చెప్తా ఉన్నాం. నిరంతరం అభివృద్ధి చేస్తూ ఉంటామని చెప్పి కూడా తెలియజేస్తాం.